వరుసగా 4 సార్లు మాచర్లకు శాసనసభ్యుడిగా గెలిచారు. వరుసగా 4 సార్లు గెలవటం అంటే అది చాలా చిన్న విషయం కాదు, చాలా చాలా పెద్ద విషయం. ఎందుకంటే రెండోసారి ఎమ్మెల్యే అవడమే చాలా కష్టం పల్నాడులో వరుసగా. అలాంటిది మాచర్లో వరుసగా 4 సార్లు శాసనసభ్యులుగా ఉన్నారు. అంతకుముందు పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కుటుంబం రాకముందు మాచర్లలో ఫ్యాక్షన్ వాతావరణం ఉండేది. కానీ పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు కావచ్చు, దాని తర్వాత వరుసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఏదైతే ఫ్యాక్షన్ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలో పల్నాడులో అభివృద్ధి, గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, స్కూళ్ళు బాగు చేయటం, ఏదైతే అక్కడ ప్రాజెక్టుని తీసుకొచ్చేదానికి మంచి పూర్తి చర్యలు తీసుకోవడం, ఇలా ప్రతి ఒక్క రోడ్లు కానీ టెంపుల్స్ డెవలప్మెంట్ అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఉంటే ఏదైతే జోలకంటి బ్రహ్మారెడ్డి అనేటువంటి నరరూప రాక్షసుడు మనుషుల్ని కిరాతకంగా చంపేటటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తి ఆల్రెడీ 7గురిని మర్డర్ చేసిన దాంట్లో జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అతనికి మా పార్టీకి సంబంధం లేదని చెప్పి సస్పెండ్ చేసినటువంటి ఆ వ్యక్తిని మళ్ళీ ఈ నారా లోకేష్ ఉన్నటువంటి ఇంకో దుర్మార్గుడు తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి మాచర్లో ఉన్నటువంటి వాతావరణాన్ని దెబ్బతీస్తూ ఈరోజు హత్యలకు వాళ్ళే చంపుకుంటారు, తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడతారు. మొన్న మీరు చూస్తారు కదా, మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో వాళ్ళే కల్తీ మద్యం తయారు చేసి వైఎస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ గారి పేరు వినిపించినట్టుగా ఈరోజు మాచర్లలో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే